హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్. దిస్ ఈస్ కార్తిక్. సో ఈరోజు జస్ట్ ఎ మినిట్ మూవీ టీం అయితే మన ముందున్నారు. సో ఆ జస్ట్ ఎ మినిట్ అంటే ఏంటి, అసలు దాని అర్థం ఏంటో తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే. సో హాయ్, ఎలా ఉన్నారు? గుడ్, ఆల్ గుడ్. ఓకే, లెట్ స్టార్ట్ విత్ అవర్ హీరోయిన్. యా, ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? అంటే లైక్ ఆ టైటిల్ కూడా కొంచెం సంథింగ్ డిఫరెంట్గా ఉంది. మనం రోజు డైలీ లైఫ్లో యూస్ చేసే వర్డే అది, జస్ట్ ఎ మినిట్ అనేది. సో వాట్స్ యువర్ యాక్చువల్ థింగ్ అబౌట్ ది స్క్రిప్ట్ అంటే ఏం చెప్తారు? స్క్రిప్ట్ కూడా లైక్ ఇట్ విల్ కనెక్ట్ టు ద పీపుల్, లైక్ డే టు డే లైఫ్, ద పీపుల్ వాట్ దే డూ. సో యా, ఫుల్ comedy entertainment, and my character also I got to do this comedy part. Yeah, bubbly girl, college going girl, and yeah, అంతేనా? ante ఓకే, సో మీకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదన్నా, మేమెంత చెప్పినా తక్కువే. కానీ ఓకే, సో ఈ స్టోరీ పిక్ చేసుకోవడానికి వాట్స్ ద రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే స్టోరీ పిక్ చేసుకోవడానికంటే యాక్చువల్గా వాళ్ళే నన్ను పిక్ చేశారు. యాక్చువల్గా అంటే ఈ కథ కొంత సేమ్ అడల్ట్ కామెడీ జానరు. సో ఇది తన్వీర్ గారు రైటర్, దీనికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఓకే, మన దీని ఒక ప్రొడ్యూసరు, వీళ్ళ ఫాదర్ ధర్మపురి ప్రకాష్ గారు. సో వీళ్ళు ఆ కథ రాసినప్పుడు యాక్చువల్గా ఏడు చేపల కథ ముందే వీళ్ళు ఈ కథ ఆయన చేసుకున్నారు. అప్పుడు దానికంటే ముందు చేసిన కథ అది స్పాంటేనియస్గా, అంటే మనకు యాదృచ్ఛికంగా అనుకోవచ్చు. ఈ కథలో కూడా ఆయన, దీని పేరు రవి, ఈ క్యారెక్టర్ పేరు రవి. సో ఆ సినిమాలో టెంప్ట్ రవి, ఈ సినిమాలో రవి అని రాసుకున్నారు. యాక్చువల్గా దానికంటే ముందు రాసుకున్న కథ ఆ సినిమా తర్వాత నాతో చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారు. సో కథ వచ్చి చెప్పినప్పుడు నేను కూడా ఫస్ట్ కొంచెం, సార్ ఇది మళ్ళీ అడల్ట్ కామెడీ సేమ్ మళ్ళీ అట్లా అంటే, లేదు సంబంధం లేకుండా ఇది మనం అండర్ కరెంట్, మన అడల్ట్ కామెడీ మంచి పాయింట్. అంటే ఒక స్ట్రెస్కి సంబంధించి అందరూ 190 మంది పడే బాధలు, వాళ్ళ కష్టాలు, అంటే ఆ స్ట్రెస్ మనిషిని ఎలా లోపల తినేస్తుంది, దానివల్ల మనం ఏం కోల్పోతాం, ఎంత కోల్పోతాం అనే పాయింట్ మీదే ఈ కథ చేసాడు ఆయన. మంచి పాయింట్. సో దానికి మనం ఆ కామెడీ జోడించి చెప్పడం జరిగింది అంతే. ఓకే, సో ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి ఏ ఎలిమెంట్ నచ్చి ముందుకు వచ్చారు మీరు ఈ సినిమాకి? అంటే స్టోరీ కంటెంట్ చాలా మంచిగా ఉంది. అంటే ఇది మొత్తం యూత్కి, ఫ్యామిలీ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమా. అంతే. ఓకే, సో అన్న మీరు లైక్ మీరు ఒక యూత్కి ఐకాన్ లాగా నిలిచిపోయే సినిమాలు తీశారు. అంటే వేరే అర్థం ఏంటది. సో పిచ్చెక్కిపోయే యూత్కి ఒక మంచి కంటెంట్ ఇచ్చిన మీరు, అభిషేక్ గారు, సో ఈ మూవీతో ఎలా అలరించబోతున్నారంటే ఏం చెప్తారు? సార్ ఇది యాక్చువల్గా నేను చేసేటప్పుడు కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. ఫన్ బేసిక్గా, అంటే ఫన్ ఇష్టం. ఫన్తో పాటు ఏంటంటే ఒక ఎపిసోడ్కి వచ్చేసరికి భయంకరమైన ఎమోషన్ అనమాట. డైరెక్టర్ ఏడిపిస్తాడు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత. ఒక కామెడీ చేసేవాడు ఏడిపిస్తే మనం తట్టుకోలేం. ఒక కమెడియన్ ఏడిపిస్తే అది చాలా తీవ్రంగా ఉంటుంది. మనం మామూలుగా దాంట్లో ఎమోషనల్ సీన్స్ చేస్తుంటారు, ఏదో క్యారెక్టర్, అది వేరు. కానీ మీరు బాగా కనెక్ట్ అయిపోయేసి ఒక ఫ్లోలో కామెడీ చేస్తూ వెళ్తా ఉన్నప్పుడు అది కనెక్ట్ అయితే కనుక కమెడీని ఏడిపిస్తే తీవ్రంగా ఉంటుంది. సో అది బాగా నచ్చింది నాకు. అది వర్కౌట్ అయ్యింది కూడా ఈ సినిమాలో. మన ప్రీ క్లైమాక్స్లో ఒక వీడు అలా చేసుకుంటూ వెళ్ళి మనం పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫార్ములా అదే కదండి, వీడు ఆ ఎమోషన్ తీసుకెళ్ళి పీక్స్లో కొడతాడు అన్నమాట. ఓకే, సో అది నేను ఫీల్ అయిన దగ్గర ఆడియన్ కూడా ఫీల్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, ప్లస్ అవుతుంది నాకు. ఓకే, సో అడల్ట్ కామెడీ మీద మీకున్న కమెంట్ ఏంటి? no comments. నో కమెంట్ అంటే Only entertainment. ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అంటే నార్మల్ కామెడీని క్రింజ్ అని తీసుకుంటారా, లేకపోతే ఓకే ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారా? Comedy ante enjoy. లైక్ నేను అడల్ట్ కామెడీ అని మెన్షన్ చేశాను అందుకే. అడల్ట్ కామెడీ మూవీస్ देखता है आप हिंदी है? హిందీ. ఓకే ఓకే, హిందీ బట్ తెలుగు ట్రై చేస్తుంది, తెలుగు మాట్లాడుతుంది. మాట్లాడుతుంది. ఫస్ట్ అనుకోలేదు నేను, చెప్పండి. ఏం చెప్పాలో అర్థం కాదు, స్ట్రక్ అయింది బాబు. ఓకే, అదే క్వశ్చన్ మీకు షిఫ్ట్ చేద్దాం. సార్ మీ కమెంట్ ఏంటి? అడల్ట్ కామెడీ. సార్ అడల్ట్ కామెడీ అంటే ఇప్పుడు హిందీలో ఇప్పుడు మీకు పెద్ద పెద్ద కాంబినేషన్స్ చేస్తారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు. ఇప్పుడు హంటర్ చేశారు, గ్రాండ్ మస్తీ అని, వెల్కమ్, పెద్ద పెద్ద స్టార్ గెస్ట్ తోటి పెద్ద పెద్ద బ్యాటింగ్తో చేస్తున్నారు. సో అడల్ట్ కామెడీ
అట్ ద సేమ్ టైం వల్గర్గా ఉండకుండా స్టైలిష్గా మనం చెప్పగలిగితే అది బ్రహ్మాండంగా ఉంటుంది సార్. అదేలే. అది సో ఈ సినిమాకి సాంగ్స్ కానీ బీజం కానీ ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది? మన బాజీ గారు మ్యూజిక్ డైరెక్టర్, మన బుల్లెట్ బండి బాజీ గారు. తర్వాత మనం మ్యూజిక్ వచ్చి మనం రాంబాబు గోశాల, మన అర్జున్ రెడ్డి పెద్ద పెద్ద సినిమాలు చేశారు, ఆయన అవార్డ్స్ కూడా ఉన్నాయి ఆయనకి. సో డెఫినెట్గా ఆల్రెడీ 2 సాంగ్స్ మన మధుర ఆడియోలో లాంచ్ అయ్యి ఉన్నాయి, 2 ప్లస్సే మనకు. డెఫినెట్గా ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ బాజీ గారు ది బెస్ట్ ఇచ్చారండి. ఓకే. సో మీ విషయానికి వస్తే అంటే లైక్ ఒక సినిమాని, ఒక ప్రాజెక్ట్ని ఎంత టేక్ ఓవర్ చేస్తే, ఎంత బడ్జెట్ పెడితే దానికి అంత మంచి అవుట్పుట్ వస్తుందని చెప్పి డైరెక్టర్స్ ఫీల్ అవుతారు, యాక్టర్స్ ఫీల్ అవుతారు. కొంతమంది రెమ్యునరేషన్స్ లేకుండా కూడా చేస్తారు బికాస్ సినిమాని నమ్మి. సో ఇందులో మీరు ఏమన్నా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారా, లేకపోతే ఏమన్నా కాంప్రమైజ్ అయిన సిచ్యువేషన్స్ వచ్చాయా? ఇక్కడ ఎలాంటి కాంప్రమైజ్ అట్లా అంటే అట్లా మాకు దొరికిన అందరు యాక్టర్స్ ఇంత చాలా మంచి యాక్టర్స్ దొరికారు. ఓకే. అంత కాంప్రమైజ్ ఏం లేవు, అందరూ హ్యాపీగా ఫుల్ ఎంజాయ్మెంట్గా యాక్టింగ్ షూటింగ్ చాలా మంచిగా అయింది. ఓకే. చాలా మంచిగా. అండ్ బై ద వే అభిషేక్ అన్న మాత్రం చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఓకే. సో ఆల్ ద యాక్టర్స్ ఆర్ వెరీ కంఫర్ట్. ఓకే. సో ఆయన యాక్టింగ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో చూసాం. అన్న మీకు బేసిక్గా అబ్సల్యూట్ సినిమా అని చెప్పేసి ఒక వర్డ్ అడిగితే మిమ్మల్ని వాట్స్ యువర్ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? అబ్సల్యూట్ సినిమా అనే దానికి మీకు ఉన్న ఒపీనియన్ ఏంటి? దిస్ ఈజ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అది, దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ సినిమా అని చెప్పేసి. అంటే ఒక సీన్ని చూసి ఇదిరా సినిమా అంటే, ఒక క్యారెక్టర్ని చూసి ఇదిరా సినిమా అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళ లోపల నుంచి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ మై వాళ్ళ రియల్ లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల, దేనివల్ల కానీ. సో మీ రియల్ లైఫ్లో ఏమైనా జరిగిన ఉన్నాయా, లేకపోతే మీ ఒపీనియన్ ఏంటి? అంటే జనరల్ సినిమాలు అంటారు, మానా సినిమాలు, జనరల్ సినిమా అంటే చాలా ఉంటాయి కదా సార్ మనకు. అంటే సినిమా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మిమ్మల్ని కానీ నన్ను కానీ. మనంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సినిమా అంటే డెఫినెట్గా ఎక్కడో ఏదో పాయింట్లో మనం అది కనెక్ట్ అయ్యి ట్రిగ్ అయితేనే వస్తుంది. ఇంకోటి అంటే చాలామంది ఏంటంటే సినిమాలు చూసి పాడైపోతారు, సినిమాలు చూసి ఇదైపోతారు, అదే. అంటే సినిమా నా వరకు నాకు చాలా మర్యాద సార్, చాలా గౌరవం సినిమా అంటే. ఓకే. మీరు ఈ ఒక్క సినిమాలోనే కదా, బయట కూడా మనం మంచి తీసుకోవచ్చు, చెడు తీసుకోవచ్చు, బట్ సినిమాకి ఎక్కువ ఆపాదించి మాట్లాడతారు అనమాట మిగతా వాళ్ళు. సినిమాలు చూసాడు, సినిమాలో మంచి కూడా చెడు ఉంటుంది, నువ్వేం తీసుకుంటున్నావు దాంట్లో నుంచి అనేదే ఇంపార్టెంట్. సో మనం చాలా సన్నివేశాలు మనం కనెక్ట్ అయినాయి, మనం భయంకరంగా స్పందించి లోపల బయటికి ఏడవలేకపోయినా లోపల ఏడ్ చేయి, లోపల సపోర్ట్లు కొట్టాయి, గూస్ బంప్స్ వచ్చాయి. చాలా సినిమాలు చాలా సన్నివేశాలు ఉంటాయి. సో అవి ఇన్ఫ్లుయెన్స్ చేసే మనం తెలియకుండా మనం ఇటు వైపు డ్రైవ్ చేయబడతాం ఈ క్రియేటివ్ ఫీల్డ్లో. ఓకే. సో సినిమా అంటే నాకు చాలా మర్యాద. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పండి, నేను చేసిన ఈ జానర్స్, దానికి ముందు నేను బిఫోర్ ఆవు పులి మధ్యలో ప్రభాస్ పిల్లి అనే సినిమా చేశాను, నీట్ అండ్ క్లీన్ ఫిల్మ్. అది ఎవరికి గుర్తుండదు తెలియదు. చాలా డార్క్ కామెడీ ట్రై చేసాం. సురేష్ బాబు గారు ఆ సినిమా చూసి దాన్ని అప్రిషియేట్ చేసి మనకు థియేటర్స్ కూడా నాకు అప్పుడు ఒక 80 థియేటర్లు ఇచ్చారు మనకు, మన ఆర్టీసీ రెసార్ట్స్లో, దేవి కానీ మొత్తం. అప్పుడు అసలు నేను ఎవడో అసలు తెలియదు, నాకు 80 స్క్రీన్స్ ఇచ్చారు. అక్కడే నేను పెద్ద సక్సెస్. అంటే నాకు ఆ సినిమా డబ్బులు రాలా, మొత్తం పోయినాయి. దాని తర్వాత ఇది ఈ 7 చేపలు కదా, సేమ్ డైరెక్టర్ సేమ్ టీమ్ సిన్సియర్గా రాసుకుని అటెంప్ట్ చేసిన కథే అది. అంటే బట్ ఆయన ఏం ఫిక్స్ అయ్యాడంటే, మనం ఏది చేసినా పీక్స్లో, ఎమోషన్ చేసినా, ఏదో కామెడీ చేసినా, లేదా ఇంకోటి హర్రర్ ఏది చేసినా పీక్స్లో చేద్దాం, దాన్ని గట్టిగా కొట్టాలన్న దీంతో ఆయన రాసుకున్న స్క్రిప్ట్. దానిలో ఒక సోల్ ఉంటుంది, దానిలో ఒక పాయింట్ ఉంటుంది. సో దానికి ఆయన ఏం చేసి ఈ అడల్ట్ కామెడీ అనేది మోతాదు పెంచి దాన్ని కవర్ చేసి ఆయన చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాడు. బట్ అది కిందకి వెళ్ళిపోయింది, ఇది పైకి వెళ్ళిపోయింది. ఆ టీజర్ ట్రైలర్ వదిలినప్పుడు అలా అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. మనకు తెలియదు అది ఏ ఇమేజ్ వస్తుంది అనేది, మాకు తెలియదు. బట్ కమర్షియల్గా భయంకరంగా వర్కౌట్ అయింది అది. అది ఆయన ప్రొడ్యూసర్ పెట్టిన పెట్టుబడికి 5 times 550 స్క్రీన్స్ థియేటర్లే 550 థియేటర్లు ఇచ్చారు సార్. పెద్ద హీరోకి ఇచ్చిన థియేటర్స్ అన్ని హౌస్ఫుల్స్తో ఓపెన్ అయ్యాయి. మనం అక్కడ మన ఆర్టీసీ క్లాసులో సంధ్య 70లో మేనేజర్ ఫోన్ చేసి 80,000 హౌస్ఫుల్, అది మార్నింగ్ షో హౌస్ఫుల్. ముందు సినిమా పెద్ద హీరో సినిమా 35,000 ఓపెనింగ్. ఆ ఫోన్ చేసి ఎవడరా వాడు హీరో, వాడు ఏంటర్ టవల్ కట్టుకుని 80,000 ఓపెనింగ్ ఏంటర్ వాడు, ఆ పెద్ద బ్లో ఆఫ్ చేశారనమాట. అది చిన్న ప్రొఫైల్ అలా పెట్టుకుని టవల్ కట్టుకుంటారు, పోస్టర్ ఆర్టీసీ క్లాస్ రోడ్స్లో. మార్నింగ్ షో 80,000 హౌస్ఫుల్తో ఓపెనింగ్. సో అది ఒక రకంగా నాకు బట్ పేరు వచ్చింది కానీ మైనస్ నాకు. అంటే వాడు ఏం పెర్ఫామ్ చేశాడు, దాంట్లో నేను ఏం కష్టపడ్డాను ఏంటి, అది పక్కకి వెళ్ళిపోయేసి, అంటే ఆర్టిస్ట్గా వీడు ఏంటి పక్కకి వెళ్ళి ఏదో ఒక బూతు సినిమా ఏదో అది వచ్చేసింది. బట్ అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని ఎంతో సిన్సియర్గా పనిచేసాం. సినిమా అంటే ఆ మర్యాద భక్తితోనే పనిచేసాం. బట్ బయట చూసేవాడికి ఏముంటుందంటే వీడు పెద్ద పనికిమాలను ఉంటాడు, అలా ప్రొజెక్ట్ అయింది. బ్యాడ్ అది. ఓకే. సో వాట్స్ యువర్ డ్రీమ్ జానర్ అంటే ఏం చెప్తా?
Dream genre. Yours dream genre. I love love story. Love story. Yeah. Okay. Your dream actor, favorite actor. Favorite actor in Bollywood, Shah Rukh Khan. Tollywood. Prabhas. Prabhas. After Bahubali. After Bahubali. Why after Bahubali? Before Bahubali, I didn't know actually South. Okay. I was Okay, not okay. here. Yeah. Okay. Coming to this movie, did you face any struggle like language barriers for you? Language barrier, yeah. Sometimes when the director changed the dialogues on the set that time, but because of my co-star, మా co-star cooperate చేశాడు. he is very cooperative. Okay. Yeah. Producer గారు He మనకు translated in Hindi. He knows Hindi very well. So yeah. Even my director, he also like he translated, but he didn't have that much time. So we practiced sometimes also. Okay. I showed him like, am I going right? Like this is coming right. So he Did you corrected me. Okay. So did you face any difficulty while reading the script or any some intimacy scenes or like adult type of? No, wherever Do I you had feel any struggle confusion, type of? not struggle. I understood, and whatever I didn't understand, I googled and Google translated it for me. And whatever I didn't understand, I asked my director. So he explained me like we will make it more soft. It won't be like this. So some dialogues because of me he changed. I said I can't say this. So he changed. మీరు వెటకారం కూడా బాగా నేర్పించాల్సింది. మనం వాడే ఊత పదాలు తెలియదు కదా. రొమాంటిక్ సీన్స్ మనం చేసినప్పుడు మీరు ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యారని అడుగుతున్నారు ఆయన. హీరో ఏమన్నా ఏదో పనులు చేశాడా? He didn't brush his teeth. నేను రివర్సల్ చెప్పేసి అది పళ్ళు దొంగ నేను పళ్ళు దొంగ. Romantic scenes, no. That time that only one romantic. నేను కదా చెప్పాను డైరెక్టర్ కి. ఇక్కడ చెప్పండి అది. అక్కడ చెప్పండి. అక్కడ కాదు. He didn't brush his teeth. ఇది ఇప్పుడు While doing the romantic scene. బ్రేకింగ్ న్యూస్. లేదు సార్ రివర్స్ లో చెప్తున్నా అదే రివర్స్ లో చెప్తున్నారండి. ఓకే. సో Reverse లో కాదు. చెప్పండి. Reverse లో కాదు, ఇది straight. అడిగి కొట్టించుకున్నట్టు అయింది సార్ ఇప్పుడు ఆమె కొంచెం పక్కన పెడదాం, ఎందుకంటే షీఈస్ మేకింగ్ అన్ని రియాలిటీస్ బయట. ఓకే. సో యాక్టర్గా స్ట్రగుల్ అంటే మీకంటూ సపరేట్ ఇంప్రెషన్ అయితే రాలేదు ఏడు చేపల కథ నుంచి వచ్చింది, బట్ అది మనకి కెరియర్కి ఉపయోగపడే ఇంప్రెషన్ రాలేదు. మెయిన్ ఇంప్రెషన్ మీకైతే పడలేదు. మెయిన్ ఇంప్రెషన్ నాకు తెలిసి వాట్ ఎవర్ ద అదర్ ఫ్యాక్టర్స్కి వెళ్ళిపోయింది తప్ప మీకంటూ సపరేట్ రికగ్నిషన్ రాలేదని నాకు అనిపించింది. ఈ సినిమాతో వస్తుందంటారా? అంటే ఈ సినిమా అవుతుందని నేను డెఫినెట్గా బిలీవ్ చేస్తున్నాను. అంటే దీంట్లో వాళ్ళు అంటే ఆయన చెప్పాలనుకున్న పాయింట్ చెప్తూ ఆ ఫన్ ఏదైతే ఉందో దాన్ని స్టైలిష్గా ప్రొజెక్ట్ చేశారు. ఓకే. ఆ స్టైలిష్నెస్ వల్ల ఎక్కడ మనకు ఏదో ఆ చీప్ లుక్ లేదా వల్గర్ అది మనం అనుకున్న అంటే పాత షేడ్స్ అట్లాంటివి ఉండవు. సో హెల్దీ కామెడీ ఉంటుంది, అందరూ చూడొచ్చు హ్యాపీగా. ఓకే. కామెడీ అండర్ కరెంట్లో చిన్న అడల్ట్ కామెడీ ఉన్నా కూడా అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి చూడొచ్చు. ఎక్కడ చిన్న ఈ క్లివేజ్ షార్ట్స్ కానీ చిన్న ఎక్స్పోజింగ్ కూడా ఉండదు అనమాట. అట్లా క్లీన్ అండ్ నీట్గా చేసాం ఈ సినిమా. డెఫినెట్గా ప్లస్ అవుతుంది నాకు. ఓకే. సో అక్కడక్కడ ఆడియన్స్ అందరూ ఇప్పుడు ప్రెసెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ అంతా ఒక సీన్కి కానీ ఒక షార్ట్కి కానీ కూర్చోలేకపోతున్నారు. అంటే ఒక చిన్న మిస్టేక్ అనిపించిన సినిమా అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో అటువంటి టిపికల్ అండ్ డిప్లొమాటిక్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అండ్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారా? అది ఎందుకంటే ఎడిట్ టేబుల్ మీద కూర్చుని అసలు నిర్దాక్షిణ్యంగా సినిమాని అలా 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 చిన్న లేకుండా నరికేసాం అనమాట. ఆల్మోస్ట్ ఎడిట్ టేబుల్ మీద నేను కూర్చున్నాను, మనకు అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారు. సో 1:45 నిమిషాలు క్రిస్ప్గా కట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ బోర్లు ఇప్పుడు అది ఎవడైనా సీన్ అయినా ఇంకోటి అయినా నిర్దాక్షిణ్యంగా తీసేయడం. సో మనం మేకర్స్గా కాకుండా మన బిడ్డ మనకు ముద్దు అలా కాకుండా మన ఆడియన్గా ఒక టిపికల్ ఆడియన్ కూర్చొని చూస్తే ఎలా ఉంటుందో మనం ఆ టైట్ ప్యాక్డ్గా ఒక మంచి స్క్రీన్ ప్లే తోటి లాక్ చేసాం మనకు ఫుల్ రన్ టైం. సో ఎక్కడ కూడా ఆ బోర్ కొట్టకుండా కొంచెం బయటికి వెళ్ళొద్దాం, ఆ పక్కన కూర్చోవడం, ఫోన్ చూసుకోవడం, ఇది వచ్చిన ఇది లేకుండా మ్యాక్సిమం జాగ్రత్త పడ్డాం. ఆ పాయింట్లోనే కూర్చోబెడితే చాలు, కూర్చోబెడితే 1:45 నిమిషాలు ఆడ తల తిప్పకుండా సినిమా చూస్తే చాలు. చాలరా బాబు నెక్స్ట్ సీన్ ఏంటి చెప్పు అని ఆడియన్ అనకుండా టక. ఓకే. అట్లా ఆ ఫ్లోలో వెళ్ళే విధంగా జాగ్రత్తలు అయితే తీసుకున్నాం సార్. ఓకే. ఇప్పుడు 1 hour 45 minutes లేకపోతే వాట్ ఎవర్ ద రన్ టైమ్ ఈస్
రన్ టైంతో సంబంధం లేకుండా ఒకవేళ చిన్న వాడి అంటే ఎవరైనా సరే ఏ ఆడియన్కి అయినా సరే ఒకసారి ఆ పాయింట్ కనెక్ట్ అయితే వాళ్ళు ఎంటైర్ ఫిలిం కూర్చునే క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఒక 2-3 సీన్లకే వాడు కనెక్ట్ అయ్యాడంటే ఇంకా ఆటోమేటిక్గా కూర్చోవచ్చు. బట్ దీస్ ఇప్పుడు పెద్ద సినిమాలు కాకుండా వెన్ కంపేర్డ్ టు దిస్ మీడియం బడ్జెట్ టు స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్కి పెద్ద అడ్డు ఏంటంటే ఓటీటీస్ అనే ఒక అడ్డు అయితే మీకు ఉంది. అండ్ సినిమాని ఓటీటీలోనే చూస్తాము, ఎందుకు దీనికి కూడా 200-150 రూపాయలు పెట్టుకుని వెళ్ళాలి అని చెప్పేసి క్వశ్చన్ మార్కులు కూడా చాలా మందికి వస్తున్నాయి. సో దాని మీద మీ కమెంట్ ఏంటి సార్? మనం అంటే మీరు చెప్పి కరెక్ట్. ఇప్పుడు పెద్ద పెద్ద విజువల్ వండర్స్ ఉండే సినిమాలే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. చిన్న చిన్న అంటే మనం ఇప్పుడు కామెడీ సినిమా ఇప్పుడు జాతిరత్నాలు వచ్చింది, సాయి మనకు కామెడీ ఫిల్మ్స్ చాలా వచ్చినాయి. అవి కూడా 100 కోట్లు 110 కోట్లు చేసిన సినిమాలు చిన్నగా మొదలు థియేటర్లో. ఓకే, కామెడీ ఇప్పుడు మనం ఒంటరిగా ఇంట్లో కూర్చొని మనం ఓటీటీలో చూస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో మన ఆడియన్స్ మీతో మాట్లాడతారంట అండ్ మీతో ఇంటరాక్ట్ అవుతారు అబౌట్ ద మూవీ. మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే కూడా అడుగుతారు. ఓకే, రవి ఫ్రమ్ కాకినాడ. సో రవి గారు మీరు అడగచ్చు, మన జస్ట్ ఎ మినిట్ మూవీ టీమ్ మన ముందున్నారు అండ్ యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ యూ వాంట్. బట్ హీరోయిన్ గారికి మాత్రం ఇంగ్లీష్లో అడిగితే బాగుంటుంది అని నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, హలో. హాయ్ అండి. సార్ చెప్పండి. ఏడు చేపలు కదా అంటే ఒక డిఫరెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సినిమాకి కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. హలో సార్, వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. అదే గ్యాప్ తీసుకున్నారు అంటే మళ్ళీ ఈ జస్ట్ మినిట్ కాన్సెప్ట్ రావడానికి కారణం ఏంటి సార్? యాక్చువల్గా సిన్సియర్గా ఆ సినిమా తర్వాత వైఫై అని ఒక సినిమా, ఆ సినిమా తర్వాత ఒక 2.5 years సిన్సియర్గా గ్యాప్ తీసుకోవడం జరిగింది సార్. ఎందుకంటే నాకు అన్నీ ఆ జానర్లోనే ఆ కైండ్ ఆఫ్ మూవీసే రావడం జరిగింది. ఒక 3 సినిమాలు నేను వదిలేసుకుని తర్వాత వద్దు మనం యాక్టింగ్ వద్దు మనం డైరెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఒక కథ రెడీ చేసుకుని ఒక ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఫైనల్ చేసుకుని ఆఫీస్ నుంచి బయట రాగానే యశ్వంత్ గారు సేమ్ అదే రోజు నేను ఆ 2.5 year గ్యాప్ తర్వాత చూడండి ఎలా ఉంటుందో, సంబంధం లేకుండా నేను ఆఫీస్ నుంచి బయట రాగానే కథ ఓకే చేసుకుని రాగానే ఈయన కలిసి ఉన్నాను. ఏమంటే మీరు ఎక్కడున్నారు? నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఎక్కడున్నారు? ఫిల్మ్ నగర్. నేను ఫిల్మ్ నగర్లో, మీరు ఎక్కడున్నారు? ఇక్కడ కాఫీ మెలంజ్లో కలుద్దాం. కలిసి టక్ ఈ కథ చెప్పి సో ఇది కూడా ఏమంటే అడగ నేను చేయనండి, నేను అవ్వదండి అని చెప్పాను ఈ సినిమా యాక్చువల్గా. చెప్తే ఆయన సార్ మీరు అది పక్కన తీసేయండి, మీరు అనుకున్న ఆ వల్గారిటీ అది ఉండదు సినిమాలో. ఎక్కడో ఒక చిన్న నీట్ అండ్ క్లీన్ ఫిల్మ్, ఎక్కడ చిన్న ఎక్స్పోజింగ్ ఉండకుండా స్టైలిష్ మేకింగ్తో మనం చెప్పాలనుకుంటే చాలా క్లియర్గా ఆ కామెడీ ఎక్కడ మిస్ అవ్వకుండా చెప్తాను. నాది పూచి అన్నాడు. సో నాకు డైరెక్షన్ కంటే ఇంకోటి కంటే యాక్టింగే ఇష్టం, యాక్టింగే ప్యాషన్. సో ఆటోమేటిక్గా మైండ్ డీటెయిల్ ఆగుతుంది. సో అది వదిలేసి ఈ సినిమా ఒప్పుకుని ఈ సినిమా చేయడం జరిగిందండి. అంతే. హలో చెప్పండి. హలో, ఓకే, కాల్ కట్ అయింది. ఓకే, లెట్స్ కంటిన్యూ విత్ ద క్వశ్చన్. మీరు ఇందాక ఎక్స్పోజింగ్ లేకుండా అంటే వల్గారిటీ లేకుండా చేశారు అని చెప్పేసి అన్నారు. బట్ ట్రైలర్లో మాకు ఆ షార్ట్స్ కనిపించాయి కదా? లేదండి, అక్కడ మీకు ఎక్స్పోజింగ్ ఉండదు. అంటే అదే డైలాగ్లో ఉంటుంది, డైలాగులో డబుల్ మీనింగ్ ఉంటుంది. బట్ విజువల్గా మీకు ఎక్కడ ఉండదు చూస్తే కనుక మీరు. అంటే లైక్ సమ్ ట్విస్టెడ్ షార్ట్స్ ఉన్నాయి, అదే మీకు ఎక్కడ కనపడదు విజువల్గా. దుప్పట్లాపలో ఏం జరుగుతుంది మాకు ఎందుకు లేదు, బట్ జస్ట్ అదే మీకు విజువల్గా ఎక్కడ ఏమీ కనపడదు మీరు. అదే సో ఆ జాగ్రత్తలు డైరెక్టర్గా తీసుకుంది. అదే చెప్పాలనుకున్న పాయింట్ ఆ కామెడీ ఆర్డర్లు కామెడీయే, బట్ ఎక్కడ కూడా మీకు విజువల్గా వల్గర్ షార్ట్స్ ఒకటి కూడా కనపడు. ఎక్కడైనా డైలాగ్స్లో వాటిల్లో ఇట్లా అంటే అవి టీవీ షోస్లో కూడా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూసే టీవీ షోస్లో చిన్న, బట్ అది ఆ హెల్తీ కామెడీ అయితే బాగుంటుంది. సో ఈ రోజుల్లో ఈ యొక్క టైప్ ఆఫ్ ఫిలిం అంటే ఈ ఫిలింని 2018-19 ఆ టైంలో అయితే నాకు తెలిసి ఒక బింజ్ వాచ్ చేసి లైక్ దే డూ అ బ్లాక్ బస్టర్ లైక్ ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్. బట్ 2024 వచ్చింది కదా, వాట్స్ యువర్ ఒపీనియన్? అంటే ఇప్పుడు అన్ని టెక్నికాలిటీస్ పెరిగిపోయి దే హ్యావ్ ఎయిమింగ్ ద బిగ్ అండ్ జనాలు కూడా చూద్దాం పెద్ద సినిమా చూద్దాం పెద్ద అంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ స్టాండర్డ్స్ నాకు తెలిసి. అవి కొన్ని చేంజ్ అయ్యాయి కదా. ఈ సినిమా ఆడుద్దా ఈ జనాలకి? అంటే డెఫినెట్గా మనం ఆడాలనే చేస్తాం. వీళ్ళు పెద్ద ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా ముందుకు వచ్చేసేది ఆడాలని.
అదే సార్ నేను ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఒక్కళ్ళే కూర్చొని ఓ సినిమా కామెడీ సినిమా చూస్తున్నాం సార్ ఓటీటీలో. ఓకే, ఒక మంచి జోక్ వచ్చింది, మీరు చిన్న ఇంకో కాలర్ ఉన్నారు, చిన్న స్మైల్. ఓకే, ఇంకో కాలర్ వచ్చారు. ఓకే, సో చంద్రకాంత్ ఫ్రమ్ మచిలీపట్నం మాట్లాడండి. అండ్ మన జస్ట్ ఎ మినిట్ మూవీ టీం మన ముందున్నారు. మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అండ్ సంధించాలనుకున్న బాణాల వాళ్ళకి సంధించవచ్చు. హలో హలో సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. అభిషేక్ గారు. సార్ హలో 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 చెప్పండి సార్. సార్, అభిషేక్ గారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, సినిమా వస్తుంది. సో చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. అవును సార్, అవును సార్, ఓకే, ఆల్మోస్ట్ 3 years గ్యాప్. 3 years గ్యాప్. అంటే మధ్యలో కొంచెం ఆవు పులి ప్రభాస్ సంథింగ్ ఏదో చేశారు కదా. అవును సార్, అవును. కామెడీ ట్రై చేశారు మీరు. ఎక్కువ కామెడీ రొమాన్స్ ఇలాగే చేస్తూ ఉంటారు, వేరే వేరే స్టోరీస్ సెలెక్ట్ చేసుకోరా, లేకపోతే అంటే జనాలు కూడా ఇలాగే అలవాటు పడ్డారని ఈ టైపా? లేదు లేదు సార్, అది అంటే అవి మనకు అలా వస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా మన దేవకట్ట గారిది ఒక సిరీస్ చేస్తున్నాం సార్. అది యాక్చువల్గా సీరియస్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారండి. అది నాకు తెలిసి సెప్టెంబర్ తర్వాత ఉంటుందండి. అది సీరియస్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాం సార్. చూద్దాం, ఇంకా వస్తే కదండి, వస్తే 1 by 1 చేసుకుంటూ వెళ్ళడమే సార్. హీరోయిన్ తెలుగు అమ్మాయినా సార్, ముంబైయా సార్? ఈ ఆవిడ ఉత్తరప్రదేశ్ సార్. ఉత్తరాఖండ్. మాట్లాడండి సార్, మాట్లాడండి. హలో, తెలుగు ఉన్నారు సార్. అంటే తెలుగు యాక్చువల్గా సార్ ఇందులో 3 హీరోయిన్స్ అండి, 2 తెలుగు వాళ్ళే. ఈవిడ నేను తెలుగు అమ్మాయి. ఇక ఈ ఆవిడే తెలుగు అమ్మాయి అంట, తెలుగు చక్కగా నేర్చుకుంది. తెలుగు అమ్మాయినా? తెలుగు నేర్చుకుంది సార్. తెలుగు నేర్పించారా సార్? తెలుగు నేను నేర్పించలేదు సార్, ఆవిడ ఎక్కడ నేర్చుకుంది, నాకు సంబంధం లేదు. ఓకే ఓకే ఓకే. డైరెక్టర్ సార్, మీకు కూడా కంగ్రాచులేషన్. ప్రొడ్యూసర్ సార్, కార్తీక్ ధర్మపురి ప్రొడ్యూసర్, యంగ్ ప్రొడ్యూసర్. ఓకే అండి, కాల్ కట్టింది. రైట్, లెట్స్ కంటిన్యూ విత్ అవర్ క్వశ్చన్. అదే మీరు అడిగిన దానికి, ఇప్పుడు మనం టీవీ చూస్తూ కామెడీ సీన్ ఏదో ఎంజాయ్ చేస్తున్నాం సార్. ఓటీటీలో కూర్చొని కామెడీ సీన్ పెడితే చూస్తున్నాం, మీకు మంచి కామెడీ సీను, మీరు మీరు నవ్వుకుంటారు, చిన్న స్మైల్, ఓకే. అదే సీను మీరు ఒక 400 మందితో థియేటర్లో కూర్చొని చూస్తే ఆ వైబ్ వేరు. ఆ గొల్లు మనం అందరు నవ్వుతే వాళ్ళతో పాటు మనం తీసుకునేటువంటి ఆ వేవ్ వేరు. సో డెఫినెట్గా చెప్పండి. మనకు అంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఓకే, ఓ 30 to 40% ఓపెనింగ్తో మేము స్టార్ట్ అయితే శుక్రవారం రోజు సినిమా డెఫినెట్గా బాగుంటే, ఒకవేళ మనలో దమ్ము ఉంటే సాటర్డే సండేకి ఫస్ట్ షో సెకండ్ షో ఫుల్ అయితే మేము సక్సెస్. ఓకే, సో మేము అలా అనుకునే ముందుకు వచ్చారంట. అలా ఓకే, సో ఐ లాస్క్ జస్ట్ ర్యాపిడ్ ఫైర్ టైప్ ఫర్ యూ, బికాస్ ఫర్ యూ ఓన్లీ. ఎందుకంటే ఆయన అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని మేము అన్ని అయిపోయినాయి, మేము కాకుండా ఆడియన్స్ కూడా అడిగారు. సో వాళ్ళిద్దరు కంటెంట్ అయిపోయింది, వాళ్ళిద్దరి దగ్గర నుంచి మేము గ్రాప్ చేస్తాం. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. అది ఓకే. సో మీ పర్ఫార్మెన్స్ మాకు నచ్చాలంటే మరి అడగాల్సిందే. సో ర్యాపిడ్ ఫైర్ టైప్ మీకు ఐ లాస్ట్ దిస్ ఆర్ దట్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, FDFS ఆర్ OTT? ఓకే. ఓకే, టాలీవుడ్ ఆర్ బాలీవుడ్? టాలీవుడ్. ఇదే మీరు ముంబైలో ఉంటుంటే బాలీవుడ్ కదా. అంతే. No, I'm staying here only, so Tollywood. Oh. Yeah. Okay. Upcoming heroes or star heroes? Both. Both? అబద్ధం సార్. Both వద్దు, ఒకటే పాయింట్కి రా నువ్వు. పాయింట్కి ఇన్సైడ్ తిట్టుకుంటున్నట్టు. చెప్పండి. Both. Yeah. Okay. It depends on the script and production. Okay. Prabhas garu or Shah Rukh Khan garu? Both are my favorite. Both లేదు, none of the above not there. Please, you have to answer. Shah Rukh Khan. Shah Rukh Khan garu. Yeah. Okay. One quality do you want to pick from Shah Rukh Khan garu? What's that quality? He always respect the people, anyone. Okay. Apart from housekeeper, anyone, I never saw him disrespecting anyone. That I like him. Like the thing which attract me from someone is their behavior to others.
So he's a gentleman, truly gentleman. Not for girls, for everyone. He speaks very politely. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని ఇందాకే అడుగుదాం అనుకున్నాను, బట్ సో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, కల్కి అనే సినిమా వస్తుంది. లైక్ మీరు మీకు హీరోగా అంటే మీకు ఫేవరెట్ హీరో ఎవరు, ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఫేవరెట్ హీరోయిన్ ఏం లేదు సార్, అందరూ ఇదే ఇన్స్పిరేషన్ అంటే సార్. అంటే మన చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ కొన్ని మూవీస్ ఇన్స్పిరేషను. అంటే ఒక హీరోని రోల్ మోడల్గా రోల్ మోడల్గా అంటే సార్ నాకు రజనీకాంత్ గారు సార్. రజనీకాంత్, ఓకే. వై, ఎందుకు? అంటే అది తెలియదు సార్. అంటే మన మన దగ్గర ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు కానీ అంటే ఉన్నారు సార్. బట్ నాకు రజనీకాంత్ గారు అంటే నా ఫోన్లో కూడా స్క్రీన్ సేవర్ ఆయనదే ఉంటుంది, అడ్మైరింగ్ బాగా ఆయన అంటే. ఓకే, అదే ఇప్పుడేమో ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్ వస్తుంది, సో అంతా థియేటర్స్ అన్ని ప్యాక్ అయిపోతాయి. సో మళ్ళీ బ్యాక్ టు ఓల్డెన్ డేస్ అని చెప్పి ఏమన్నా అనిపిస్తుందా మీకు? అంతే కదా సార్, డెఫినెట్గా. ఇప్పుడు కల్కి అనేది మనకు చాలా ప్రెస్టీజియస్, దట్టు మన సౌత్ నుంచి అంత పెద్ద ప్రాజెక్ట్, అందరికీ గర్వకారణమే. డెఫినెట్గా థియేటర్స్ అన్ని పాత కాలంలాగా, అంటే పాత కాలంలో అంటే అదేలేండి, టికెట్ల కోసం తన్నుకుని గేట్లు పట్టుకుని ఊగిపోయి ఆ కిక్కిరిసిపోయే జనాలు, అది అంతా అలా కొట్టుకుని తన్నుకుని చూస్తేనే ఒరిజినల్గా ఆ సినిమా చూసిన ఫీల్. సో అది డెఫినెట్గా అది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఓకే డన్. సో మీ ముగ్గురి మాటల్లో జస్ట్ ఎ మినిట్ గురించి ఒక చిన్న ఆడియన్స్కి ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తే బాగుంటుంది మీ మాటల్లో. ఫస్ట్ స్టార్టింగ్ విత్ అవర్ హీరోయిన్, చెప్పండి. అర్థమైన క్వశ్చन जस्ट ए मिनट के बारे में आपको एक ग्लिम्स देना है. अच्छा, आपके बातों से I have to act. You have to tell in your words. Full comedy entertainment. Ante. Okay. We can't expect many more things from her. Antena? Okay. సార్ మీ స్టైల్లో చెప్పండి. నా స్టైల్లో అంటే సార్ అదే అవుట్ అండ్ అవుట్ 1:45 నిమిషాలు హిలేరియస్ ఫన్ ఉంటుంది. ఓకే. ఆ ప్రీ క్లైమాక్స్లో మంచి ఎమోషను, క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ పాయింట్ ఆ సొల్యూషన్, వీడు ఏంటి, ఏం చేసాడు, వీడు ఆ స్ట్రగుల్లోంచి బయటకు వచ్చాడు, అందులో ఇది ఒక అదే ప్రతి ఒక్కడి లైఫ్లో ఆ స్ట్రెస్ అనేది ఒక పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు ఉన్న కాలంలో. యాక్చువల్గా ఈ ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్స్ ప్రతి రంగంలో. సో వాళ్ళు ఎందుకు అట్లా ఇదవుతున్నారు, ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు, దానివల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు, సో మనం ఏ విధంగా దాన్ని మనం ఓవర్కమ్ చేయాలనేదే కథ. ఓకే. సో మీరు మీ వర్డ్స్లో సినిమా గురించి? యూత్ఫుల్ కామెడీ అండ్ ఆల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, అంతేనా? ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ సినిమా మంచి హిట్ అయ్యి ప్రతి ఒక్కరికి నచ్చి, అండ్ మీరు ఇంకా మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఈ సినిమా ద్వారా వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా తెలుగు కొంచెం బాగా నేర్చుకుంటే మాకు నెక్స్ట్ బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.